అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మేము ముక్కోటి ఏకాదశి సందర్భంగా మన నెల్లూరులో రంగనాథ స్వామి ఆలయానికి వచ్చేసాము. ఇక్కడ చూడండి ఎంతమంది పబ్లిక్ వచ్చారో. పోలీసులు కంట్రోల్ చేయలేకపోతున్నారో ఈ పబ్లిక్ అంతా. ఆలయానికి సందర్శించడానికి చాలామంది పబ్లిక్ అయితే వస్తున్నారు. గుడి దగ్గరికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. మీరైతే వీడియో పూర్తిగా చూడండి, స్కిప్ చేయకుండా అయితే చూడండి. మరి వీడియో మీకు అంతా క్లారిటీగా చూపిస్తాం రంగనాథ స్వామి ఆలయాన్ని. స్వామివారిని దర్శించుకోవడానికి అయితే భక్తులు చాలామంది వచ్చారు. నాకు మటుకు మరో తిరుమల లెక్క కనిపిస్తుంది రంగనాథ స్వామి ఆలయం అయితే. చూడండి రంగనాథ స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే ఎంత పెద్ద క్యూ లైన్ ఉన్నదో. ఈ దర్శనం ఇక్కడ చూడండి, పెన్ అనేది బ్రిడ్జి మధ్యలో వరకు ఉన్నది. మంది పబ్లిక్ని ఇదే మొదటిసారంట, ఎన్నడూ చూడలేదంట ఇంతమంది పబ్లిక్ని. ఈ లైన్ చూస్తుంటే దర్శనానికి అయితే 3-4 గంటల టైం పడేటట్టే ఉంది. నేను మా వైఫ్ అయితే లాస్ట్లో ఉన్నాము, అంటే అందరికన్నా వెనకాల ఉన్నాము. చూడండి ఎంతమంది పబ్లిక్ భక్తులు. ఒకటి ఫ్రీ దర్శనం లైను, 2 50 రూపీస్ లైను. చూడండి ఎలా ఉన్నదో. మొత్తానికైతే గుడి తూర్పు దూరానికి అయితే వెళ్తున్నాము. పక్కనే పెన్నా నది, లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడండి ఒకసారి. 12వ శతాబ్దానికి అయితే చెందినది. ఇది చాలా అంటే చాలా పురాతనమైన గుడి. ఖచ్చితంగా నెల్లూరులో చూడవలసిన గుడిది. స్వామివారిని ఉత్తర ద్వారం నుంచి ఊరేగించి ఇక్కడ మండపంలో పెట్టారు. అలాగే అమ్మవారిని దర్శించుకొని మొత్తానికైతే 3 గంటల తర్వాత బయటకు వచ్చేసాము. స్వామివారి ప్రసాదంగానైతే వచ్చిన భక్తులకి పులిహోర పెడుతున్నారు. మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః.